ఆగో ఈగో అనుకుంటా జర్ర ఆలస్యంగా వచ్చినా సరే ఇక ఆగకుండా కొడుతుండు వానదేవుడు. చిన్న చిన్న వాగుల కాడ నుంచి జీవనదుల దాకా అన్ని పోటెత్తుతున్నాయి. మా ఊర్లోనైతే కర్రవాగు పొంగి 4 వద్దుల సంది. ఈటోళ్ళు అటు పోవుడు లేదట, అటోళ్ళేమో ఈటొచ్చుడు లేదట. ఎక్కడోళ్ళు అక్కడనే ఉంటుర్రు. అన్ని దిక్కుల గిట్లనే ఉన్నది పరిస్థితి. మరి ఇక ఎక్కడెక్కడ ఎట్లెట్లున్నది, ఏం నడుస్తుంది అట్లా పోయి ఒక్కసారి చూసొద్దాం పారే. వానలు గెరివిచ్చినా వరదలు మాత్రం ఇడుత్తలేవు. వాగులు వంకలు పొట్టు పొట్టు పారుతున్నాయి. బాటలు బంద్ అయి పబ్లిక్ అటు ఇటు తిరగరాక ఆగమాగమవుతుర్రు. ఇట్లనే కొమురం భీం జిల్లా కెరమెర మండలం ఆనార్పల్లి వాగు ఎగవడి పారుతున్నది. పబ్లిక్ పానాలు అరిచేతిలో పట్టుకొని సాహసాలు చేసే కథ అవుతున్నది. అంగన్వాడీ టీచర్కు పానం బాగలేకపోతే బోరిలాలు కూడా పబ్లిక్ గిట్ల రువ్వడిగా పారుతున్న వాగులను నడుచుకుంటా ఆమెను భుజాల మీద మోసుకొని ఆ ఒడ్డుకేంచి ఈ ఒడ్డుకు వచ్చిండ్రు. జర్ర ఎటమటమైన అందరు ఆగమయ్యే కథ. ములుగు జిల్లా వాజేడు మండలంలో గిట్లనే హైవే రోడ్డు మునిగింది. అందుకే బండ్లు మనుషులను మోయాల్సింది పోయి మనుషులే బండ్లను భుజానేసుకొని తిరుగుతాండ్రు. చిన్నగా లేదు పోండ్రి గోస. ఇంకో దిక్కు మంచిర్యాలకేంచి మహారాష్ట్ర దిక్కు తీర్థయాత్రలకు పోయిన 33 మంది వాగులు వంకలు పొంగి పొర్లుతుండేటాలకు అటే చిక్కబడ్డరు. బస్సు కూడా ఖరాబ్ అయిందట. ఎటనన్న చేసి ఇంటికి చేర్చుండ్రి అని ఆఫీసర్లను వేడుకున్నారు. అటు గోదావరి ఉరుకులు పెడతాంది. రాజమండ్రిలో ఉన్న కాటన్ కట్టకాడ 9 అడుగులకు చేరిందట వరద. గేట్లెత్తుడుతోని కాలువ పోంటున్న బ్రిడ్జీలు చాలా దిక్కుల మునిగినాయి. 40 ఊర్లకు రాకపోకలు బంద్ అయినాయి. ముంపు జాగలలో ఉండే పబ్లిక్ కోసం ముందుగాలినే పడవలు తయారుగా పెట్టిన ఆఫీసర్లు 400 మంది గర్భిణులను ముందుగాలినే ముంపు జాగల నుండి వేరే దిక్కు తోలుకపోయినరాట. ఇంకా వానల గండం గట్టిగానే ఉన్నదంటారు కాబట్టి అన్ని తీర్ల పైలంగా ఉండాలి పబ్లిక్ అని చెబుతున్నారు. ఏమైనా జర వాగుల పోంటి సాహసాలు చేయకుండ్రి. వెనక చీరికి ఏమనుకున్న లాభం లేదు.